11 స్థానాలకే పరిమితం అయ్యారు. భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం, చెడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఈ రోజున మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 5.5%. కేవలం 5.5% మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99, అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే, ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే 4-5 వేల ఓట్ల నుంచి 13-14 వేలకి మరొక 3-4 వేల ఓట్లు కనుక కలుపుకుంటే, అంటే 18,000 ఓట్లు కనుక సాధించుంటే మరొక 31 స్థానాలు పెరిగాయి. అంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేది. ఇప్పుడున్న 11 స్థానాలు కూడా జత కలిస్తే 130 స్థానాలు అయ్యాయి. ఇది కేవలం ఎన్ని వేల ఓట్లు తేడా? 4,000 నుంచి 17,000 ఓట్లు తేడాతో వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు 119. ఈ 11 కూడా కలుపుకుంటే 130 స్థానాలు వచ్చాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మరొక 10 లక్షల ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం, ప్రభుత్వ ఏర్పాటుకి వ్యత్యాసం కేవలం 10 లక్షల ఓట్లు మాత్రమే. కానీ దీన్ని భూతద్దంలో చూపించి విష ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగవని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కొంతమందినో బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సందర్భం కాదు. ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి, అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం. నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి. కార్యకర్తలకి, ప్రజలకి అండగా నిలవాలి. అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం. రెండోది, ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే, గత 2 రోజుల నుంచి 90,000 మెజార్టీలు వచ్చినాయి, సూపర్ మెజార్టీలు వచ్చినాయి, చరిత్రలో కనీవిని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు. 80,000 నుంచి 90,000 మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా. 50,000 నుంచి 80,000 లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది 27-28 కదా. అంతే కదా వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు. కానీ
ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో. ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా? ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు. అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజున ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయేమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొన్ని చోట్ల మనం చూసాం, ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్కబెట్టలేదంటే ఇందాక నేను చెప్పే కదా, 4-5 చోట్ల 4-5 ఈవీఎం మిషన్లు కనుక సరిగ్గా లెక్కింపు చేయకపోతే 4,000 ఓట్లు 5,000 ఓట్లు పోతే. జనసేన పార్టీ తరఫున సిఐడి డిఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఆ కంప్లైంట్ ఏమంటే, టీటీడీ ఈఓ ఏ అర్హత లేకపోయినా ఐఏఎస్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గత 5 ఏళ్లుగా టీటీడీలో ఉంటూ తిరుమలలో అన్ని శాఖలకు ఆయనే అధికారి. టీటీడీలో ఆయన దోచింది అంతా ఇంతో కాదు, కొన్ని 100 కోట్లు టీటీడీ నిధులు దోచేశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మా కూటమి రాగానే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది వాస్తవం. ఆయన లీవ్ పెట్టాడు. ఈరోజు పేపర్లో చూసాం, నిన్న మనం పేపర్లో చూసాం మనం. ఆయన లీవ్ అడుగుతున్నాడు, నాకు లీవ్ ఇవ్వండి అని. వారం రోజులు, ఈ వారం రోజులు లీవులో ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే టీటీడీలో ఆయన అనేక ఆభరణాలు కానివ్వండి, డబ్బులు విషయం కానివ్వండి, టీటీడీ నిధులు కానివ్వండి, శ్రీవాణి ట్రస్ట్ కానివ్వండి, ఒకటి కాదు అసలు టీటీడీ ఈ 5 ఏళ్లలో 100 కోట్లు ఎదురు దోచాడంటే ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఈఓ వెళ్ళిపోయేటప్పుడు ఇంకో ఈఓకి బాధ్యత అప్పగించి పక్కన కూర్చొని సంతకం పెట్టిపోవాలి, అది రూల్ ఉంది. నువ్వు అధికారం మారగానే నువ్వు పారిపోతున్నావంటే ఎంత దోచేసావు. శ్రీవారి డబ్బులు దోచేశారు కాబట్టి ఈరోజు మీకు శిక్ష పడింది. 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈరోజు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. కొండపైన ఉద్యోగస్తులను, వ్యాపారస్తుల్ని అరెస్టు చేశారు, కిడ్నాపులు చేశారు. మీకు సంబంధించిన ఒక పోలీస్ అధికారి కలిసి తిరుమలను సర్వనాశనం చేశారు. ఈరోజు మేము అధికారం రాగానే 24 గంటల్లోనే లీవ్ కావాలంట ఆయనకి. ఆయనకి లీవ్ ఇస్తే ఆయన పారిపోతాడంట. మేము చూస్తూ ఉంటాం, నువ్వు వెళ్ళిపోతా ఉంటే. ఏందండి ఇది? ప్రభుత్వం మా చేతుల్లో, మాది ప్రభుత్వం. ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటూ కుదరదు. అందుకే సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాము, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమన్నాం. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పాం. ధర్మారెడ్డి పాస్పోర్ట్ని సీజ్ చేసేసి ఆయన విదేశాలకు వెళ్లకుండా ఆపండి. ఎందుకంటే 100 కోట్ల డబ్బులు, 1000 కోట్ల డబ్బులు కూడా స్కామ్ జరిగింది. ఇవన్నీ కూడా లెక్కాచారం తెలిసాక టీటీడీలో వజ్రాలు, వైడూరాలు కూడా ఎత్తుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలిసాక ఆయనకి మీరు లీవ్ ఇవ్వండి, లేదా రిటైర్మెంట్ ఇవ్వండి. అంతవరకు ఆయన్ని ఎక్కడికి పంపించకూడదని చెప్పి సిఐడి అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కంప్లైంట్ తీసుకుని అక్నాలజ్మెంట్ ఇచ్చారు. కేసు మేము నమోదు చేస్తామన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ధర్మారెడ్డి గారు పారిపోవడం కుదరదు. ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి. అవసరమైతే లుకౌట్ నోటీసులు ఇవ్వండి. ధర్మారెడ్డి మీద లుకౌట్ నోటీస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకోమని చెప్పి పోలీసు ఆర్డర్స్ ఇవ్వాలి. ఆయన ఎక్కడ పారిపోయినా కూడా ఆయన తిరుమల నుంచి టోల్ గేట్లో నిఘా పెట్టాలి. పోలీస్ అధికారులు టోల్ గేట్ దాటి తిరుపతికి రాకూడదు. ఆయన తిరుమలలోనే ఉండాలి. అధికారం రేపు కొత్త ఈఓ వచ్చి లెక్కంతా చూపించే వరకు తిరుమలలో ఉండాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీలో కంప్లైంట్ ఇచ్చి డిమాండ్ చేస్తున్నాం.